హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ తోటి రైతు సోదరులకు కూడా షేర్ చేయండి. అయితే రైతు సోదరులారా, ఈరోజు ఆదివారం నేను మందు స్ప్రే చేసుకోవడానికి రావడం జరిగిందండి. మొక్కలు నాటి ఈ రోజుకి 33 రోజులు అవుతుందండి. ఇంతవరకు అరక తోలలేదు, ఎందుకంటే అరక వాళ్ళు ఎవరు రావట్లేదు. అందుకని గడ్డి కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఒక ఎకరానికి అది గడ్డి మందు వేయటం జరిగిందండి. కొంచెం అయితే మేము కలిపి తీయటం జరిగింది ఎకరంలో. మీరు చూడొచ్చండి, చూస్తున్నారు కదా. ఈ సైడ్ ఇంకా తీయలేదు, దానికి గడ్డి మందు అయితే కొట్టడం జరిగిందండి. తీసినంత వరకు చూశారు కదండి మొక్కలు ఎలా కనపడుతున్నాయో. 33 రోజులు అవుతుందండి, కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా అరక తోలలేదు, మందు కట్టలు కూడా పోయలేదు. లేదంటే మొక్కలు అనేవి చాలా బాగుండేవండి. ఏదేమైనా నేను చేయాల్సిన పని నేనైతే చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నానండి. అలాగే ఈరోజు మందులు స్ప్రే చేసుకోవడానికి అయితే రావడం జరిగింది. అయితే నేను ఈరోజు వచ్చేప్పటికి ఎర్రనల్లికి, అలాగే పైముడత అంటే తామరపురికి, అలాగే తెల్లదొమ్మకి పనిచేసే మందు తెచ్చుకోవడం జరిగింది. దాంతోపాటుగా మొక్కకి ఇమ్యూనిటీ ఇవ్వడానికి, లేదంటే ఫ్లవరింగ్ అనేది బాగా రావడానికి కూడా ఒక మందు తెచ్చుకోవడం జరిగింది. అలాగే అధికంగా వర్షాలు పడ్డాయి కాబట్టి ఆకుమచ్చ తెగులు అనేది కూడా రావడం జరుగుతుంది. ఆకుల మీద మచ్చలు ఏర్పడి అవన్నీ కలిసిపోయి పండగగా మారడం జరుగుతుందండి. కాబట్టి దానికి సంబంధించి ఒక ఫంగిసైడ్ తెచ్చుకోవడం జరిగింది. అలాగే బ్యాక్టీరియా వలన కూడా ఆకుమచ్చ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ బ్యాక్టీరియా తెగులను కూడా నిర్మూలించడానికి కూడా నేను బ్యాక్టీరియా సైడ్స్ కూడా తెచ్చుకోవడం జరిగిందండి. ఏదేమైనా రైతు మిత్రులారా, మీరు తెగులు మందులు అయితే మాత్రం చాలా వీలైనంత వరకు ఇన్సెక్టిసైడ్స్తో మాత్రం కలిపి స్ప్రే చేసుకోమాకండి. తప్పదు అనుకున్న పరిస్థితుల్లో మాత్రమే స్ప్రే చేసుకోండి. అది కూడా సపరేట్గా ఫంగిసైడ్స్ని సపరేట్గా కలుపుకొని అయితే స్ప్రే చేసుకోండి. కాబట్టి నేనైతే తెగులు మందు కూడా తెచ్చుకోవడం జరిగింది. చాలా రోజులు అవుతుంది, ఆకుమచ్చ కూడా ఉంది, పండగ కూడా వస్తూ ఉంది కాబట్టి దాని నివారణ కోసం కంపల్సరీ ఈ రోజు నేను స్ప్రే చేసుకోవాలండి. అందుకోసం తెచ్చుకోవడం జరిగింది. కానీ నేను అది సపరేట్గా కలుపుకోవడం జరిగింది. బ్యాక్టీరియా సైడ్ అలాగే ఫంగిసైడ్ కూడా సపరేట్గా కలిపి స్ప్రే చేసుకున్నాను. అయితే మిత్రులారా, ఈరోజు నేను తెచ్చుకున్న మందులు ఏంటో చెప్తానండి. అందులో మొదట వచ్చేప్పటికి అదామా కంపెనీ వాళ్ళది ఆగాస్ అండి, ఆగాసు. అయితే దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి డైఫెన్థ్రాన్ 50% అండి. నేనైతే ఎకరన్నర మీద కలిపి ఒక 1/4 kg తెచ్చుకోవడం జరిగింది, చిన్న మొక్కలు కాబట్టి సరిపోతుందని చెప్పేసి. అయితే ఇది వచ్చేప్పటికి దేనికి పనిచేస్తుందంటే ముఖ్యంగా తెల్లదోమకి చాలా సమర్థవంతంగా పనిచేస్తుందండి. అలాగే ఎర్రనల్లికి కూడా పనిచేస్తుంది. దాంతోపాటుగా పైముడత అంటే తామర పురుగు కూడా చాలా బాగా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుందండి. కాబట్టి నేను ఇది తెచ్చుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. కాకపోతే దీన్ని డోస్ చూసుకుంటే మనం ఎకరానికి 1/4 kg అండి, కానీ నేను 9 పంపులకి 1/4 kg మాత్రమే తెచ్చుకోవడం జరిగిందండి. కాబట్టి మీరు ఇది స్ప్రే చేసుకునేప్పుడు ఒక గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, చూపించిన మొక్కలకే మళ్ళీ తిరిగి చూపించమాకండి. ఎందుకోసం అంటే మొక్కలు అనేవి ఎరుపు రంగులోకి మారటం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తలు వహించి దీన్ని స్ప్రే చేసుకోండి. అలాగే మిత్రులారా, ఇది స్ప్రే చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మైక్రోన్యూట్రియంట్స్ కానీ లేదంటే బయోస్టిమ్యులెంట్స్ కానీ కలిపి స్ప్రే చేసుకోవడానికి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకోసం అంటే ఎరుపు రంగులోకి మొక్కలు మారుతాయి కాబట్టి దాని నుండి ప్రివెంట్ చేసుకోవడానికి అలాంటివి బయోస్టిమ్యులెంట్స్, అంటే బయోవిటా లాంటివి కానీ, లేదంటే ఇసాబియన్ ఇలాంటివి ఉన్నాయి కదండి, అవి కానీ, లేదంటే మైక్రోన్యూట్రియంట్స్ కానీ కలిపి కంపల్సరీ ఆ విషయాన్ని కలిపి స్ప్రే చేసుకోండి. కాబట్టి ఆ విషయాన్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అయితే ఈరోజు స్ప్రే చేసుకొని తెచ్చుకున్న మందు అయితే ఇది తెల్లదోమకి, పైముడతకి, అలాగే ఎర్రనల్లికి మూడింటికి పనిచేస్తుంది. కాబట్టి మనం తెల్లదోమను అనేది అదుపు చేసుకున్నామంటే కంపల్సరీ మనం వైరస్ వలన వచ్చే వైరస్ తెగుళ్ళను కంపల్సరీగా మనం నిర్మూలించుకోవచ్చండి. ఆ ఉద్దేశంతో నేను ఇది ఎంచుకోవడం జరిగింది. కేవలం ఇది మాత్రమే కాదు, మీకు ఏది డైఫెన్థ్రాన్ టెక్నికల్ 50% ఉన్నది ఏదైనా సరే మీరు తెచ్చుకొని స్ప్రే చేసుకోవచ్చు. అదే మిత్రులారా, దాని గురించి చెప్పుకున్నట్లయితే, అయితే మిత్రులారా, ఈరోజు నేను ఇంకో మందు తెచ్చుకోవడం జరిగింది. అదే చెప్పాను కదండి, పెగాస్ స్ప్రే చేసుకుంటున్నా కాబట్టి మొక్కకి మైక్రోన్యూట్రియంట్స్ ఇవ్వాలి, దాంతోపాటుగా మొక్కకి రెసిస్టెన్స్ పవర్ కూడా ఇవ్వాలండి. ఈ మైక్రోన్యూట్రియంట్స్ వచ్చేప్పటికి సిగ్నోవా కంపెనీ వాళ్ళది మ్యాక్స్ ప్రో అండి. దీంట్లోనే ఇంకో మ్యాక్స్ గోల్డ్ అని కూడా ఉంది. అయితే ఇది వచ్చేప్పటికి చీలేటెడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మొక్క స్ప్రే చేసుకున్న వెంటనే తీసుకోవడం జరుగుతుంది. అలాగే నీటిలో కూడా కంప్లీట్గా కరిగిపోతుందండి. అంటే మనకి అగ్రోమిన్ వాళ్ళది మ్యాక్స్ ఉంది చూసారా, అది వచ్చేప్పటికి ఎకరానికి 500 గ్రామ్స్, ఇది వచ్చేప్పటికి ఎకరానికి 250 గ్రామ్స్ అండి. ఎందుకోసం అంటే కంప్లీట్గా కరిగిపోతుంది కాబట్టి 10 పంపులకి వస్తుంది ఇది.
కాబట్టి ఇది నేను తెచ్చుకోవడం జరిగిందండి. దీంట్లో వచ్చేప్పటికి జింకు, బోరాను, ఐరన్, మ్యాంగనీస్ ఇవన్నీ ఉంటాయి. మనం అవి ఎంతెంత ఉన్నాయో తెలుసుకున్నట్లయితే దీంట్లో ఐరన్ వచ్చేప్పటికి 4% ఉంటుంది, మ్యాంగనీస్ 3% ఉంటుంది, జింక్ 6% ఉంటుందండి, కాపర్ 1% ఉంటుంది, మాలిబ్డినం వచ్చేప్పటికి 0.05% ఉంటుంది, అలాగే బోరాన్ 2% కూడా ఉంటుందండి. అయితే మనం ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి జింక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే మొక్కకి రెసిస్టెన్స్ పవర్ని చాలా బాగా ఇస్తుందండి. కాబట్టి వైరస్ తెగుళ్ళు వచ్చినప్పుడు మొక్క తట్టుకొని నిలబడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం కరోనా టైంని గుర్తు తెచ్చుకోవచ్చండి. ఎందుకోసం అంటే కరోనా టైంలో కరోనా వచ్చినటువంటి పేషెంట్లకి క్వారంటైన్లో పెట్టినప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. మీరు చూసే ఉంటారు, చాలా కంపల్సరీ అందరికీ తెలిసే ఉంటుందండి. అది బాదము, పిస్తా, లేదంటే వాల్నట్, లేదంటే క్యాష్యూ నట్స్ ఇలాంటివి ఇస్తారు, మీకు తెలిసే ఉంటుందండి. నేను స్పెషల్గా అయితే చెప్పాల్సిన అయితే అవసరం లేదు. ఎందుకోసం అంటే అవి ఇచ్చినప్పుడు మనుషులు అనేవి రెసిస్టెన్స్ పవర్ని పొందుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో అక్కడ ఇస్తారు. కాబట్టి మన మొక్కకి మైక్రో న్యూట్రియంట్స్ అనేవి కంపల్సరీ ఇవ్వాలి. అప్పుడే మొక్క రెసిస్టెన్స్ పవర్ని తెచ్చుకొని బయట తెగుళ్ళ నుంచి కానీ, లేదంటే ఈ తెల్లదోమ ద్వారా వచ్చే వైరస్ వ్యాధుల నుంచి కానీ మొక్క తాను రక్షించుకొని మంచిగా ఎదుగుదల రావడానికి దోహదపడుతుందండి. కాబట్టి నేను తెచ్చుకోవడం జరిగింది. అలాగే మొక్కలు ఎర్రబారకుండా, ఇది డైఫెన్థ్రాన్ వల్ల మొక్కలు ఎర్రబారకుండా కూడా ఇది కాపాడుతుంది. ముఖ్యంగా జింక్ గురించి చెప్పుకున్నట్లయితే చెప్పాను కదండి, ఇది ఫ్లవరింగ్ బూస్టర్ లాగా పనిచేస్తుంది, అలాగే రెసిస్టెన్స్ పవర్ను కూడా ఇస్తూ ఉంటుంది. అదేనండి దీని గురించి చెప్పుకుంటే. అయితే మిత్రులారా, ఈరోజు నేను తెగులుకు సంబంధించి కూడా మందు తెచ్చుకోవడం జరిగిందని చెప్పాను కదండి. అదే చూస్తున్నారు కదా, విల్వుడ్ కంపెనీ వాళ్ళది థీమ్ అంటాము. అయితే దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి థయోఫెనైట్ మిథాల్ 70% ఇది వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుందండి. ఇది నేను ఎందుకు తెచ్చుకున్నానంటే ఇది మనకి మొక్కకి ఆకుమచ్చ వలన వచ్చే పండుగ తెగులు నివారిస్తుంది. అది మాత్రమే కాకుండా ఇది బూడిద తెగులు, అంటే మనకి చలికాలంలో బూడిద తెగులు వస్తుందండి మిరప తోటలకి, దాని నుండి కూడా ఇది కాపాడుతుందండి. అయితే ఇది వచ్చేప్పటికి ఇది ఒక సిస్టమిక్ ఫంగిసైడ్ అండి. ఈ సిస్టమిక్ ఫంగిసైడ్ వలన కలిగే ప్రయోజనం ఏంటంటే మనం స్ప్రే చేసుకున్నప్పుడు మొక్కలోని అన్ని భాగాలకి చొచ్చుకొని పోయి ఆ ఫంగస్ వలన వచ్చేటువంటి తెగుళ్ళని నివారించుకోవడానికి, తట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి సిస్టమిక్ ఫంగిసైడ్స్ వలన కలిగే ప్రయోజనం అయితే అది మొక్క మీద స్ప్రే చేసుకున్నప్పుడు మొక్కలోని ప్రతి భాగాల్లోనికి వ్యాపిస్తుంది. కాంటాక్ట్ ఫంగిసైడ్స్ అయితే మాత్రం అలాగ పనిచేయవి, పడిన దగ్గర మాత్రమే, తెగులు ఉన్న దగ్గర మాత్రమే పడితే పనిచేస్తుందండి. కాబట్టి దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అయితే ఇదండి, థయోఫెనైట్ మిథాల్ వలన. అయితే మనం దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అంటే ఇది విల్వుడ్ వాళ్ళది కాబట్టి థీమ్ అంటాము. అలాగే మనకి బయోస్టైడ్ వాళ్ళది అయితే మనకి రోకో అనేది చాలా తెలిసే ఉంటుంది పేరు, కాబట్టి దాంట్లో ఉన్న టెక్నికలే ఇదండి. కాబట్టి ఇది విల్వుడ్ కంపెనీ వాళ్ళదండి. అయితే నేను వచ్చేప్పటికి ఇది ఫంగిసైడ్ కాబట్టి ఫంగస్ వలన వచ్చేటువంటి పండుగ తెగులు నివారించుకోవడానికి అయితే కాపాడుతుందని చెప్పి తెచ్చుకోవడం జరిగింది. అయితే నేను బ్యాక్టీరియా వలన ఆకుమచ్చ వస్తుంది కాబట్టి, వర్షాలు పడ్డాయి కాబట్టి బ్యాక్టీరియా వలన కూడా ఆకుమచ్చ రావచ్చు. కాబట్టి ఆ బ్యాక్టీరియా వలన వచ్చేటువంటి ఆకుమచ్చ తెగుల్ని నివారించుకోవడానికి కూడా నేను మందు తెచ్చుకోవడం జరిగింది. అదే బ్యాక్టీరియా సైడ్ చూస్తున్నారు కదా, ట్యాగ్మైసిన్ అండి. ఇది బ్యాక్టీరియా వలన వచ్చేటువంటి ఆకుమచ్చ తెగులను నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అది మాత్రమే కాదండి, ఈ ట్యాగ్మైసిన్ అనేది ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మొక్కలు బ్యాక్టీరియా వలన ఫ్లవర్ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాని నుంచి కూడా కాపాడుతుంది. అయితే మనకి అది ఇప్పుడు ఇంపార్టెంట్ అయితే కాదు, మనం ప్రజెంట్ బ్యాక్టీరియా వలన వచ్చే ఆకుమచ్చ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దాని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే దీంట్లో వచ్చేప్పటికి స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 90% ఉంటుంది, అలాగే టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ 10%, టోటల్ 100% ఉంటుందండి. దీని డోస్ చూసుకున్నట్లయితే మనం ఎకరానికి 12 గ్రాములు, 6 గ్రాముల ప్యాకెట్లు 2 అండి, నేను 3 తెచ్చుకోవడం జరిగింది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉన్నాను. ఇది బ్యాక్టీరియా వలన వచ్చేటువంటి ఆకుమచ్చ తెగులను నివారిస్తుందండి. అయితే మనం ఈ థీమ్ చూసుకున్నాం కదండి, ఈ థీమ్ వచ్చేప్పటికి దీని డోస్ చూసుకుంటే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 300 గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు అండి. కాబట్టి నేను ఈరోజు టోటల్గా స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందులు అయితే ఇవేనండి. చూస్తున్నారు కదా, ఇవే మ్యాక్స్ ప్రో, అలాగే అగాసు, అలాగే స్ట్రెప్టోమైసిన్, అది ట్యాగ్మైసిన్, అలాగే థీమ్ అండి. ఈ 4 తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి సమర్థవంతంగా అన్నింటికి నిర్మూలించుకోవడానికి. కాబట్టి రైతు సోదరులారా, ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.